అబ్బా పిచ్చి ఆకలి వస్తుంది. రోబో డిన్నర్ తెచ్చేస్తుంది. అసలు బిర్యానీ ఆర్డర్ పెట్టాము, కుమ్మి పడేయాలి అట్లాగే. రామారా ఏం స్ట్రైట్గా తీసుకెళ్తుంది అది. ఓకే ఓకే. பொன்மகள் வந்தாள், பொருள் கோடி தந்தாள். హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ మచ్చ తెలుగు. సో గాయస్, నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో నుంచి ఇప్పుడు నేను కర్నూలు రిటర్న్ వెళ్ళే ముందు తిరుపతిలో ఒక రోబో డిన్నర్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటుందంట. ఆ రెస్టారెంట్లో రోబోస్ వచ్చి ఫుడ్ సర్వ్ చేస్తాయని చెప్పేసి నేను విన్నాను అండ్ కొన్ని చూశాను కూడా వీడియోస్ అనేది. అక్కడికి మనం వెళ్ళి ఫుడ్ బాగా మెక్కేసి అండ్ అలాగే రోబో డిన్నర్ ఎలా ఉంటుంది ఏంటనేది షూట్ చేసేసి కంప్లీట్గా మీకు డీటెయిల్స్ చెప్పాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకే? అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసే పని అయితే కనుక వెంటనే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీకు ఇలాంటి బ్లాగ్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా కొత్త కొత్త డిఫరెంట్ అండ్ కంటెంట్స్ అయిన వీడియోస్ నేను పెడతాను, ఓకే? థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. సో గాయస్, మనము ఇప్పుడు రోబో డిన్నర్ అనే ప్లేస్కి వచ్చేసాము. ఇది తిరుపతిలో ఎక్కడ ఉందంటే ఎయిర్ బస్ రోడ్ సైడ్ దాసరి మతం అనేసి ఉంటుందన్నమాట. ఎస్బీఐ కాలనీ, రాయల్ నగర్. సో ఆ ఏరియాలో ఈ రోబో డిన్నర్ అనేది ఉంది. సో లెట్స్ గో, వెళ్దాం. అండ్ రోబో డిన్నర్ పక్కనే ఇంకో 4 ప్లేసెస్ ఉన్నాయి, బాగా ఫుడ్ బాగా లాగించే ప్లేసెస్. ఇది కూడా తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రోబో డిన్నర్ అనేది చూద్దాం. చూస్తున్నారు కదా, వావ్, ప్లేస్ అయితే సూపర్గా ఉంది. నాకైతే ఏదో సమ్ రోబోటిక్ ఇన్స్టిట్యూట్ ఆఫీస్ అట్లా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో లోపల ఒక రోబోతోనే ఉంది, డిస్ప్లే పెట్టారు ఇక్కడ. ఇది ఒక రిసెప్షన్ అంట, కానీ నాకైతే ఇది చూడడానికి ఏదో పెద్ద ఆఫీస్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా. ఇన్ కేసు మనకు లోపల వెళ్ళి ఉండడానికి ఫుడ్ తినడానికి ప్లేసెస్ లేకపోతే ఇక్కడ వెయిట్ చేయమని చెప్తారు. అండ్ వెయిటింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇక్కడ చూడడానికి. సో వెయిటింగ్ ఏరియానే ఈ రేంజ్లో ఉందంటే ఇంకా లోపల ఇంకే రేంజ్లో ఉంటుందని చాలా అంటే చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. సో హియర్ మొత్తానికి లోపల వచ్చేసాను. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేనేజర్ వాళ్ళని కలవడం జరిగింది. కలిసి నేను ఇలా ఒక వీడియో షూట్ చేస్తాను, ఐఎమ్ యూట్యూబర్ అని చెప్పేసి మాట్లాడి వీడియో షూట్ తీసుకోవడానికి పర్మిషన్ అయితే నేను తీసుకున్నాను. సో ఇక్కడ నేను వచ్చి కూర్చున్న తర్వాత ఇప్పుడు నేనున్న ఈ ఏరియా, ఈ సోఫా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మోస్ట్లీ అవతల సైడ్ చైర్స్ అవి ఉన్నాయి, ఎక్కువ కస్టమర్స్ అటు సైడ్ వస్తున్నారు. నేనున్న ప్లేస్ సైడ్ అయితే జనాలు అనేది కొద్దిగా తక్కువగా ఉన్నారు. అండ్ మనం వచ్చిన తర్వాత ఒక వాటర్ బాటిల్ అనేది వాళ్ళ సైడ్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ స్పూన్స్ చూసారా ఎలా ఉన్నాయో, ఇవి చూడ్డానికి ఏదో స్పానర్స్ అట్లా అనిపిస్తుంది, వాటితో ఏమన్నా తయారు చేశారేమో అని, బట్ కాదు, ఇది సపరేట్. అండ్ రోబో డిన్నర్ మెను, బాబోయ్ మెను ఏంటో బాబు, బుక్ అంత ఉంది. ఇప్పుడు ఇదంతా చూపించాలంటే చాలా కష్టం. సో దీని గురించి తర్వాత చూద్దాం, ఓకే? నేనైతే ఒక స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. చూద్దాం ఇప్పుడు రోబో ఎలా వచ్చి నాకు సర్వ్ చేస్తుంది ఏంటనేది. అండ్ నాతో పాటు మీరు కూడా చూడొచ్చు. అండ్ ఒక కర్డ్, ఒక కర్రీ అనేది తీసుకొని వచ్చారు. స్పూన్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఇక్కడ రోబోట్స్కి తగ్గట్టుగా ఉండాలనేసి పెట్టారు. ఇక్కడ వీళ్ళు అంతా కూడా చాలా హైజీనిక్గా చేస్తున్నారు ఫుడ్ అదంతా, అండ్ సర్వీసింగ్ కూడా. రోబో ఇది నా దగ్గరికే వస్తుందా లేకపోతే పక్కన ఇంకెవరి దగ్గరికైనా వెళ్తుందా? రామారా, నా సైడ్ అయితే బెటరు. ఓ నా సైడేనా? ఇటు తిరుగుతావు అటు తిరుగుతావు. ఓహో, ఫీమేల్ రోబో.
బాగుంది. మెడలో స్కార్ఫ్ కూడా పెట్టారు. మీరు చూస్తున్న ఈ రోబో వచ్చేసి దానికి అది కదలట్లేదండి. ఒక పర్సన్ ఒక ట్యాబ్ తీసుకొని దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ ఆపరేట్ చేసే పర్సన్ నా బ్యాక్ సైడ్ అనేది ఉన్నాడు. ఇతను కాదు, ఇంకొక అతను. సో ఫుడ్ వచ్చేసింది, చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, ఆ రోబోని చూసారా? డిస్ప్లే అది ఎంత బాగా కనిపిస్తుంది. రోబో అని పేరు కూడా బాగా కనిపిస్తుంది. వెళ్తుందా? ఆ పర్సన్ దానికి ఏదో బటన్ ప్రెస్ చేశాడు, సో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కింద వీల్స్ ఉన్నట్టున్నాయి, అందుకని కార్ వెళ్తుంది, రిమోట్ కార్ వెళ్తున్నట్టు. ఓకే, వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఫుడ్ లాగిద్దాం. అక్కడ ఒక ఫ్యామిలీ చూసారా, వాళ్ళు ఆర్డర్ పెట్టినట్టున్నారు. సో నా ఫుడ్ అయిపోయింది. ఇక్కడ నేను ఇంకా మిగతాది రోబోట్స్ని షూట్ చేద్దామని వచ్చా. ఇక్కడ చూసారా 3 రోబోలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత క్యూట్గా అనిపిస్తుంది నాకు. వాళ్ళు రోబోట్స్కి ఒక్కొక్క రోబోకి ఒక్కొక్క స్కార్ఫ్ అనేది పెట్టారు దానికి బాగా. అండ్ ఇక్కడ ఈ రోబోకి చూసినట్లయితే దీనికి ఛార్జింగ్ పెట్టారు. పాపం కొద్దిగా దిగులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఇది ఒక సైడ్, అవతల సైడ్ ఒకటి ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి నేను ఇక్కడ ఒక సింగిల్ దమ్ బిర్యానీ తిన్నందుకు గాను నాకు 340 అట్లా చేంజ్ అనేది పడింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం కాక్టైల్ అండ్ డ్రింక్స్ చేసుకోవడానికి కూడా సపరేట్గా ఒకటి ఉంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బయట రోబో డిన్నర్. బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ పక్కన చాక్లెట్స్ అండ్ స్వీట్స్ అనేది ఉంటుంది, ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. ఓకే, సారీ అండి, నేను ఇంకా వీడియోని క్లియర్గా షూట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు జనాలు వస్తున్నారు అండ్ క్రౌడ్ పెరుగుతూ వస్తుంది. నేను అక్కడ షూట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. కాబట్టి సో నేను కొంచెమే వీడియో షూట్ చేసేసి నేను అక్కడి నుంచి త్వరగా వచ్చేసాను అనమాట. మీరైతే ఏమనుకోకండి వీడియో కంప్లీట్గా చూపించట్లేదు అనేసి. చూసారు కదా మీరు ఈ వీడియోని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఎలాంటి వీడియోస్ చేసినప్పటికీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం, కామెంట్ చేయడం, వీటన్నిటిని చేయడం వల్ల నాకు ఒక బూస్టప్ అనేది వస్తుంది. దీని ద్వారా నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు బాగా ఎనర్జీ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ.